మోడీ అమెరికా పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అసోచాం అభిప్రాయపడింది. ఈ టూర్ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఎఫ్ఐఓ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంలో $500 బిలియన్ల లక్ష్యం చేరే దిశగా అడుగులు పడ్డాయని సమైక్య ప్రతినిధులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అనేక అంశాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని ప్రముఖ వ్యాపార సంస్థలు అసోచాం, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రశంసించాయి. ఇండియా అమెరికా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిందని అభివర్ణించాయి. ట్రంప్, మోడీ సంయుక్త ప్రకటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిందని అభిప్రాయపడ్డాయి. అమెరికా పర్యటనతో రక్షణ, ఉగ్రవాద నిరోధం, ఇంధన భద్రత, శిలాజ ఇంధనాలు, అణుశక్తి బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడి వంటి అనేక అంశాల్లో స్పష్టమైన ఫలితాలు వచ్చాయని అసోచాం ప్రతినిధులు అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి అమెరికా, భారత్ కలిసి రోడ్ మ్యాప్ అభివృద్ధి అవుతుందని ఎఫ్ఐఓ ఆశాభావం వ్యక్తం చేసింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంలో $500 బిలియన్ లక్ష్యం రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలకు రూట్ క్లియర్ చేస్తుందని సంస్థ ప్రతినిధులు అన్నారు. ప్రధాని మోడీ పర్యటనతో రెండు దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం, వాణిజ్యాన్ని విస్తరించడం, పెట్టుబడులను పెంచడం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, ఇలా ప్రతి అంశంలో ఒక ముఖ్యమైన అడుగు పడిందని అసోచాం, ఎఫ్ఐఓ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల ఆర్థిక సంబంధంలో ఈ చర్చలు ఒక మైలురాయిగా నిలిచిపోతాయని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. టెక్నాలజీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం వల్ల భారతదేశ ఎగుమతి రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా గ్లోబల్ కాంపిటీషన్ పెరుగుతుందని అన్నారు. రాబోయే పెట్టుబడులు భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని, ఆవిష్కరణ, తయారీకి కేంద్ర బిందువుగా మారతాయని అన్నారు.